జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లో కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యుల మధ్య ఉన్న యథార్థ సంబంధం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఎప్పుడూ ఎవరికి ఆధ్యాత్మికంలో ముందడుగేయాలో, ఆత్మజ్ఞానం ప్రాప్తం కావాలో, మోక్షం ప్రాప్తం కావాలో దానికి తగిన స్టెప్స్ మనం తీయడం చాలా ముఖ్యమైనది. చాలా సరైన స్టెప్స్ మనం తీయలేదంటే మనందరి ముందడుగు ఎలా ఉంటుంది? స్టెప్పే కదా ముఖ్యం. దీన్నెందుకు మనం ముఖ్యమంటాం? సత్యేవ ధర్మం సద్గురువు, ఈ మూడింటిని సాధనలుగా మనం చెప్తాం. సత్సాధనలు, సపోజ్ మీకు ఈ సద్దేవుళ్ళు దొరికితే, సద్గురువు దొరికితే, సజ్ఞానులు దొరికితే, ఈ జ్ఞానంలోని ఈ ముగ్గురు వస్తున్నారు. జ్ఞానపురుషుల్లో ముగ్గురు వచ్చేస్తారు. ఏ విధంగా మీరు వాళ్ల కాళ్ల మీద పడతారు, అతని ద్వారా మనం ప్రాప్తం కావాలి. అలాగే కదా మనకు సద్దేవతలంతా ఉన్నారు. అలాగే వాళ్ళు మాట్లాడినప్పుడు లేదా మీకు ఉపదేశం చేసినప్పుడు అప్పుడే వాళ్లను సద్గురువని మనం అంటాం. అలాగే మీరు వాళ్ల నుంచి అడిగేదంతా అది మీరు ఉపయోగించి అందువల్ల మీకు మనోమార్పులు ఏర్పడతాయి. దీన్నే మనం సద్ధర్మమని అంటాం. అంటే మూడు జ్ఞానిలో దాగుంటాయి: సద్దేవ, సద్ధర్మం, మరి సద్గురువు. వాళ్ల ముగ్గుర్ని ఒకటిగా ఆరాధించి మనం ముక్తి పొందొచ్చు. ఇవి మూడు ఒక జ్ఞాని దగ్గరే ఉంటాయి. ఈ జ్ఞాని మటుకు దొరికితే మనకు సర్వమూ దొరుకుతాయి. ఒక జ్ఞాని మటుకు దొరక్కపోతే ఈ సద్దేవ, సద్గురు, సద్ధర్మం ఎవరూ దొరకరండి. ఆ తర్వాత దేవధర్మ, గురు వీళ్లల్లోనే మీకు దొరుకుతారు. ఆ తర్వాత మీరు ఎవరిని మనసారా ఒప్పుకుని ఏ ఒక దేవతను ఆరాధిస్తారో, లేక శాస్త్రాల్లో కూడా కొంచెం రాయబడుతుంది, మీరు సద్ధర్మాన్ని ఒప్పుకోండి అలా అని వాళ్ళు అంటారు. ఆ తర్వాత మీరు ఎవరిని మనసారా ఒప్పుకుంటారో వాళ్లనే మీరు గురువు అనొచ్చు. కాని ఈ సద్ధర్మం ఇది ప్రాప్తం కానివ్వదు. సద్ధర్మం దేన్ని ప్రాప్తం కలిగిస్తుందో అదే సత్సాధనాలు. వాళ్లే సద్గురు, సద్దేవర్లు, సద్ధర్మం అన్నీను. అందువల్ల ఇది చాలా అవసరం. సత్ అనేది అంతమయ్యే వస్తువే, ఆత్మ. ఇది ఎవరు ప్రాప్తం పొందారో వాళ్లనే సద్గురు అంటాం. సప్త సముద్రాల్లో మనం వెతుకుతూ ఉండొచ్చు, కానీ శాస్త్రాల్లో ఇది కంటికి తెలియకుండా ఉంటుంది. లక్షలాది శాస్త్రాల్లో ఎక్కువ జ్ఞానుల గురించి ఎక్కువ చెప్పబడుతుంది. సర్వమూ నిరూపణమయ్యింది, వర్ణన చేస్తారు. కానీ ఆ శాస్త్రాల్లో ఓ స్థాయికే దానికి లిమిటేషన్ ఒకటుంది కదా. మీరు ఒక పుస్తకంలో చక్కగా దీపం గీసుంటారు. అది చాలా అందంగా ఉంటుంది. గీశారు. ఆ దీపం మీకు చీకట్లో వెలుగునిస్తుందా చెప్పండి చూద్దాం? లేక పేపర్లో మీరు గీసిన వెలుగు నిజంగా ఇవ్వదు, ఎప్పుడూ ఇవ్వదు. ఎందుకు అంటే దీనికి ఒక అవుట్లైనే కదా ఇది ఇస్తుంది. ఈ పేపర్లో ఉండేది లైట్లనివ్వదు. నిజమైన వెలుగుకి మీకు నిజమైన వెలుగు కావాల్సి వస్తుంది కదా. ఇదే విధంగానే మీరు ఆత్మ గురించి ఎంతగా తెలిసిపెట్టుకున్నా, శాస్త్రాల్లో మీరు చదువుకున్నా, అవన్నీ ఆత్మలోని వట్టి వర్ణనలే. ఇవన్నీ చిత్రాలు లాంటివే, వట్టి పేపర్లో ఉంది. ప్రత్యక్ష ఆత్మ మీకు ఉదయించే వరకే మీ ఆంతర్యంలో ఉన్న దీపం వెలగదు. అంతవరకు మీ దగ్గరున్న చీకటి అలాగే ఉండిపోతుంది.
ఈ చీకటిని మనం తొలగించడానికి, జ్ఞానంలో ఉపయోగించడానికి ఒక ప్రత్యక్ష జ్ఞాని, శాస్త్రం తెలిసిన జ్ఞాని కాదు, అనుభవం ఉన్న జ్ఞాని కావాలి. ఆయనే కావాలి. దీనికేం కారణమంటే అన్ని రకాల శాస్త్రాల్లోనూ ఉంది. అంటే శాస్త్రమో శస్త్రమో సద్గురువు చెప్పి వివరిస్తేనే కదా మనకు అది తెలిసేది. అతను లేకుండా మనమే తెలుసుకుందామని అనుకుంటే తెలియకుండానే మనం ఇరుక్కుంటాం. సద్గురువు లేకుండా మీకు శాస్త్రం వివరించి ఎవరు చేస్తారు? ఎక్కువ స్థాయిలో వాళ్లే ఎక్కువ శాస్త్రాలు చదివి, వాళ్లే సర్వం తెలుసుకుని, వాళ్లే లక్ష్యాన్ని అందాలి అంటే అప్పుడు వాళ్ళు చాలా తిరగాల్సొస్తుంది. దానికా ఛాన్స్ ఉంది. నిజంగా కుదరదు. ఏ రకంగా ప్రజలు పలు విషయాలు మరిచారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. సపోజ్ శాస్త్రాల్లో ఏం రాసుంది అంటే, కలియుగం నార్త్ 20 మైల్స్. ఇప్పుడు ఈ శాస్త్రం మీరు డైలీ పేపర్లో చదువుతారు. మీరు నార్త్లో వెళుతున్నారు కల్లోలాలు పోగొట్టడానికి. కల్లోలం అంటే ఏంటి? ఈ హరిద్వారం వచ్చుండొచ్చు, హిమాలయం వచ్చుండొచ్చు. అది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండదు. చైనా వరకు వెళ్ళుండొచ్చు. కానీ కల్లోలం మట్టుకు రానేరాదు. మీరు చెప్పొచ్చు, ఇందులో రాసినట్టుగానే మేము కుటుంబం అంతా వచ్చాం, నేను 20 మైళ్ళు 30 మైళ్ళు వచ్చేశాను. కాని కల్లోలం రానేలేదు. ఈ పుస్తకంలో చాలా కరెక్ట్గా రాసుంచారు. ఒక విషయం మీకు తెలియడం లేదు. ఎటునుంచి వెళ్లడానికి రాసుంది. ఇది అహ్మదాబాదులో ఉన్నప్పుడే కదా రాసుంది. ఇందులో ఏముందంటే అహ్మదాబాదు నుంచి 20 కిలోమీటర్ల పడమర. మీరు దీన్నే డైలీ శాస్త్రంలో చదివేశారు. చూసారా స్థితి అలా మారింది? ఈ విధంగా ఉంటే అది ఎక్కడికైనా తీసుకెళ్లి వదులుతుంది. ఎంతైనా ఉండని, మీరు లోపల ఎక్కడున్నారు ఇది శాస్త్రం ఎలా చెప్పగలదు? ఈ శాస్త్రానికంటూ ఒక లిమిట్ ఉంది. అంటే ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. తెలిసిన వాళ్లను చూడ్డానికి సడన్గా వాళ్ళింటికి మీరు అతిథులుగా వెళ్లారండి. మీ సొంత గ్రామం నుంచి వాళ్ళింటికి వెళ్లారు. మీకు రావడానికి ఏ ఒక దారి తెలీదు. అప్పుడు మీరు ఫోన్ చేశారు, లేదంటే కారులో వస్తున్నారు. గ్రామం బయట నుంచో లేక హైవే నుంచో మీరు ఫోన్ చేస్తున్నారు. నేను మీ ఇంటికి వస్తున్నాను, మీరు నాకు వచ్చే డైరెక్షన్ చెప్పమన్నారు, నాకు సరైన దారి నేర్పించమన్నారు. రావడానికి నాకొక దారి చెప్పండి. అప్పుడు మీరు మొట్టమొదట ఏం చేస్తారు? మీరేంటి తూర్పు నుంచిరా, పడమర నుంచిరా, ఉత్తరం నుంచిరా, దక్షిణం నుంచిరా అని అంటారు. ఇది మీరెలా చెప్పగలరు? మీరేం చేస్తారు? మొదట వాళ్ల దగ్గర అడుగుతారు, ఇప్పుడు ఈ టైంలో మీరు ఏ స్థానంలో ఉన్నారని చెప్పండి. గ్రామంలో ఎంటర్ అవ్వడానికి ఉత్తరం నుంచి రావచ్చు, లేక దక్షిణం నుంచి రావచ్చు, పడమర నుంచి రావచ్చు, తూర్పు నుంచి రావచ్చు, ఏ పక్క నుంచైనా అలా రావచ్చు. అక్కడి ఇంటికొచ్చేవాళ్లు ఎక్కడున్నారనేది మొదట మీకు తెలియాలి. ఆ తర్వాతే మీరు వాళ్లకి మీ ఇంటికి వచ్చే దారిని చాలా ఈజీగా చెప్పడానికి అవుతుంది. వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారో తెలుసుకోకుండా ఒక దారి చెప్తే నిజం మీరు ఒక పక్క అంటారు, వాళ్ళు ఒక పక్క వెళ్తుంటారు, వీళ్ళొక పక్క వెళ్తుంటారు. ఇదే శాస్త్రం. శాస్త్రాల్లో ఈ విషయం తెలీదు. అదే వచ్చేవాళ్లు ఏ చోటున్నారు, లేక వాళ్ళు ఎన్నో వీధులో ఉన్నారనేది మనకు తెలీదు. వాళ్ళు ఎంతవరకు వచ్చారనేది తెలీదు. ఎంత దూరం రావాలి, ఇంకా ఎంత రావాలి, ఇదంతా ఇప్పుడు అవసరమేంటి? వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు? ఈ అన్ని విషయాలు ప్రత్యక్షంగా 1 and 2 మాత్రం దొరికితేనే, అది దొరకడానికి ఒక జ్ఞానపురుషుడు దొరికితే అప్పుడే సర్వమూ జరుగుతాయి. లేదంటే నిజంగా ఏదీ జరగదు. తడబడతారు, ఎప్పుడూ తడబాటు ఉంటుంది. అందువల్ల ఇది అవసరం. మనల్ని చూడ్డానికి ఎవరైనా కొత్తగా వస్తే ఆధ్యాత్మిక విషయంలోనో లేక జ్ఞానం ప్రాప్తమవడానికి వస్తున్నా, మోక్షం ప్రాప్తమవడానికి వస్తున్నారు. అప్పుడు మనం మన బంధుత్వంలో ఉన్న అనుభవ జ్ఞానం వల్ల వాళ్ళు కూడా
మరి క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు మన దగ్గర అడుగుతున్నారు. వాళ్ళు మన దగ్గర అడిగినా కూడా మనకు ఏ ఒక విషయము నిజంగా అర్థం అనేది కాదు. లేదంటే వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళ నోటి నుంచే మనం రాబట్టొచ్చు. ప్రత్యక్షంగా మనం వెంటనే దాన్ని పట్టుకోవడం చేస్తాం. ఇది ఏ ఒక లెవెల్లో ఉంటుంది. అక్కడ్నుంచి మనం వాళ్ళని పిలుచుకొచ్చి ఈ కంటితో ఎప్పుడు 1 to 1 అవుతుందో అప్పుడే అది నడుస్తుంది. చూడలేని వాటిలో ఇది నిజంగా జరగదు. వేరే ఎందులోనూ కుదరదు. ప్రత్యక్షంలో శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడికి జ్ఞానాన్నిచ్చాడు. అప్పుడా వెలుగు అతను ఎరిగాడు. ఇదే విషయం సంజయునికి, ధృతరాష్ట్రునికి ఆడియో, వీడియో దాని మూలంగా యాజ్ ఎ టైం అది ఉంటుంది. కానీ ధృతరాష్ట్రునికి ఆ వెలుగు తెలీదు. సంజయునికి ఆ వెలుగు నిజంగా తెలీదు. ఇద్దరూ ఉన్నట్టుగానే ఉన్నారు. అక్కడ ప్రత్యక్షం అనేది లేదు. ప్రత్యక్షం ఉంటేనే ఇదంతా జరుగుతుంది. లేదంటే నిజంగా జరగదు. కంటికి తెలియకున్నా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం నిజంగా దొరుకుతుంది. కానీ జ్ఞానం అనేది బయటికే రాదు. ఈ టీవీ ఉందే, ఇది ఇదేలాగే. మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ అందుతాయి. అన్ని ప్రశ్నలకు తగ్గ సమాధానాలు దొరుకుతాయి. మనసుకు సమాధానము అందుతుంది. మీ జీవితం చాలా నెమ్మదిగానూ సుఖంగానూ ఉంటుంది. ఆత్మ అనే జ్యోతి వెలిగించుటకు మీరు మా దగ్గరున్న వెలుగుతున్న జ్యోతిని మీరు వెలిగిస్తేనే అది మీకు నిజంగా జరుగుతుంది. మీ జ్యోతి వెలుగును. అందుకు ప్రత్యక్షానికి మీరు వచ్చేయాలి. నేరుగా వచ్చి మీరు ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. చాలా అవసరం. 1 to 1 అది తప్ప మీకు చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఆఖరిలో మీరు ప్రత్యక్షమైన విషయానికి రావడం చాలా అవసరమైన విషయం అవుతుంది. చాలామంది ఏమంటారంటే, మేం గురువుని మనసారా ఒప్పుకున్నాం, మనసారా హెల్ప్ పొందుతున్నాం, అది పర్వాలేదు అంటూ వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. మీరు వట్టి మనసులో ఎవరినైనా కళ్యాణం చేసుకుంటే అప్పుడు మీ మనసు నిజంగా సమాధానం అవుతుందా చెప్పండి? మీకు ఏదైనా బిడ్డ పుడితే అందువల్ల ఏదైనా ఫలం ఉందా? మనసులో ఎవరైనా భార్యలుగా ఉన్నారా? అందుకోసం మీరు పెళ్లాడాల్సి ఉంది కదా. మనసులో ఉన్నది వట్టి మనసుకు మాత్రమే. ఇంతకు మించి ఏదైనా జరగదు. దీనివల్ల ఏ ఒక్క లాభమూ లేదు. మీ మనసులో ఉన్న భార్య మీకు వెజిటబుల్ బిర్యానీ చేసి పెట్టగలదా చెప్పండి చూద్దాం. ఆవిడ ఆ చోటికి ప్రత్యక్షంగా వచ్చి కళ్యాణం చేసుకుని ఇంటికొచ్చి ఆ తర్వాతే కదా చేసి పెడుతుంది. ఇదంతా ఒక కళ్యాణానికి అవసరమే కదా. అదేవిధంగా మీకు ఆత్మతోటి పెళ్లి చేయడానికి మేము మిమ్మల్ని ఇక్కడికి పిలిపిస్తున్నాం. ఈ భూమిలో బలం వచ్చి మీరు అగ్నిసాక్షిగా ఉంచి మీకు పురోహితుళ్లే పెళ్లిళ్ళు చేసి పెడుతున్నారు. ఇక్కడ మేము బ్రాహ్మణుల కార్యక్రమాలే చేస్తున్నాం. మంత్రాలన్నీ చదివి మేము మీ అందరికీ కళ్యాణం చేసి పెడుతున్నాం. మీ అందరి ఆత్మతోటి, మీ పరమాత్మతోటి. ఆ తర్వాత మీరు నిరంతరంగా అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడం అవుతుంది. మీరు అది మాత్రం వదిలేయకండి. మనల్ని వదిలేసినా పర్వాలేదు, మీరు ఆత్మని వదిలిపెట్టి వెళ్ళకండి. మాకున్న పనే ఇంతే. గురుమహారాజా, మీ దగ్గర ఏదైనా దక్షిణ తీసుకున్నారా? పెళ్లి ఎక్కడ పెట్టుకుందాం? మేము దక్షిణ ఏది తీసుకోవట్లేదు. మేము దక్షిణ అడిగితే అదే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర నుంచి ఏదేది మీకు ప్రాప్తమయ్యిందో అప్పుడు మీరు ఆ ప్రాప్తంలోనే ఉండడానికి అవుతుంది. ఇది చక్కగా మీరు చేయొచ్చు. బాగా చేయాలనే ఎప్పుడు మా భావన అందరూ బాగా ఉందనే పరిస్థితిలో ఉందో అదేవిధంగా మీరు అనుకోవాలి. అందరూ బావుండాలి అనే విధంగా మీరు వేడుకోండి. ఇదే చాలు, వేరేది వద్దు. వేరేది వద్దు. డబ్బొద్దు, ప్రతిష్ఠ వద్దు. మేము ఎవరినీ శిష్యునిగా చేసుకోవడం లేదు. మేము ఈ భూమిలో ఉన్న ఒక్కో జీవరాశుల శిష్యులుగా ఉండడానికే మేము అనుకున్నాం. ఎవరి గురువు ఎక్కడ అవగలదు? ఇదంతా లౌకికంలోనే. లౌకికానికి అప్పు పడ్డవాళ్లు. మేం ఆత్మలో ఉన్నాం, మీరు ఆత్మలోనే ఉండుటకు చూడండి. అందువల్ల గురుశిష్యులంతా ఎందుకు? మనసారా చేస్తే చాలదు. ప్రత్యక్షంగా వచ్చి మీరు సమర్పణమనేది చేసుకోవాలి. కాలి కిందనే పడుండాలి.
గురువుగారి ఫోటోనో లేక శిలనో ఉంచి మీరు నమస్కారం చేస్తానని కూడా మీరు చెప్పొచ్చు. మిమ్మల్ని గురువుగారి స్థానంలో ఉంచుతాను అనొచ్చు. ఇదంతా ఏది జరగదు. మీరు దారిలో తడబడుతున్నారు. మీరు ఆ ఫోటోని పెట్టి దారి అడిగారంటే అప్పుడు ఆ ఫోటో మీకు నిజంగా దారి చెప్పగలదంటారా? చెప్పదు. నిజంగా చెప్పదు. ఫోటో మీకు ఒక ఓదార్పునిస్తుంది, కానీ నిజంగా దారి అనేది మాత్రం అది ఇవ్వదు. దారిని చూపించే తత్వం ఫోటోకి నిజంగా లేదు. ఆ తర్వాత ప్రత్యక్షంగా మనం వెళ్లాల్సి ఉంటుంది. మీకొక పెద్ద వ్యాధి వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, మీకు హార్ట్ అటాక్ వచ్చేసినా అప్పుడు మీరు డాక్టర్ గారి ఫోటోని మాత్రం ఉంచుకుని మీ వల్ల వైద్యం చేసుకోవడం అవుతుందా? అది జరుగుతుందా? జరగదే. అందుకోసం మీరు ప్రత్యక్షంగా డాక్టర్ని కలిసే కదా తీరాలి. అతనేం ట్రీట్మెంట్ ఇస్తారో, ఏం మందు రాసిస్తారో దానికి తగ్గట్టుగానే కదా మీరు నడుచుకోవాలి. ఇదే విధంగానే ఈ కోటానుకోట్ల కాలాలుగా ఉన్న ఈ లౌకిక రోగం, ఈ రోగం పోవుటకు మీరు జ్ఞానుల దగ్గరికి వెళ్లే కదా తీరాలి. వాళ్ళు ఏమీ చెయ్యట్లేదు, మీ రోగాన్ని వాళ్ళు మొనలోనే గిల్లి పారేస్తున్నారు. ఇది మాత్రం మీరు చేస్తేనే చాలే. కొంతమందికి ఈ జన్మలో గురువు దొరకపోవచ్చు, కాని పోయిన జన్మలో వాళ్ళకి మంచి గురువు కుదిరిపోయి ఉండొచ్చు. దాదాజీకి ఈ జన్మలో ఏ ఒక గురువు నిజంగా కుదరలేదు. తీర్థంకరులకు ప్రత్యక్షంగా ఈ జన్మలో ఏ గురువు కుదరలేదు, కాని పోయిన జన్మలో నిజంగా గురువనేవారు కుదిరిపోయుండాలి. అప్పుడే ఎన్నైనా నెరవేరుతాయి, లేదంటే అది నిజంగా జరగదు. కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే, నా గురువు చనిపోయారు, ఇప్పుడు నేనేం చేయాలి? మీరు మీ గురువు దగ్గర మీ భావాలతో మీరు సమర్పణైతే ఆయన మీ కూడా వచ్చుండొచ్చు, ఆయనకి సేవ చేసుండొచ్చు, అతని కరుణను నిజంగా మీరు ప్రాప్తం పొందుండొచ్చు. అప్పుడు మీకు ప్రత్యక్ష జ్ఞాపకం అనేది నిజంగా దొరుకుతుంది. నిజంగా దొరుకుతుంది. చూడకుండా చేసేది దొరకదు, ప్రత్యక్షంలో దొరుకుతుంది. చూడకుండా చేయడంలో పొందే లాభం మీకు తక్కువే ఉంటుంది. ఉపయోగముంది. ప్రత్యక్షంలో పలు రకాల ఫలితాలుంటాయి. ఎక్కువ హెల్పింగ్ ప్రత్యక్షంలోనే, అందులో లేదు. మీరు గురువుని మనసారా స్వీకరించి చేయడం వల్ల ఒక వేరుపడే ఒంటరి స్థితి మీకు తప్పకుండా ఉంటుంది. అప్పుడు మీకు దీనివల్ల మంచి నెమ్మది అనేది ఉంటుంది, చక్కని విధంగానూ ఉంటుంది. నిజమైన విషయం అనేది మంచి గురువు దగ్గరే ఉంటుంది. మహత్యం గల గురువు జీవితంలో మనకి దక్కి తీరాలి. అది నిజంగానే చాలా అవసరం. సాధనాల్లో ఒకవేళ గురువుగారి సమాధి అనేది ఉందంటే అప్పుడు మీకు కృప అనేది నిజంగా ఉంటుంది. అతను ఉన్నప్పుడల్లా, అతని కృప మీకు దొరికినప్పుడల్లా అందుకు తగ్గ ఫలితము పూర్తిగా మీకుంటుంది. గురువు పోతే మాత్రం ఏమైంది? కృప పోవట్లేదే. సూక్ష్మస్థితిలో గురువు ఉంటూనే ఉన్నారు, అంటే శిష్యుల కోసం. దాదాజీ ఆయన కన్ను మూసేటప్పుడు నాతో ఏం చెప్పారంటే, నేను ఎక్కడికి వెళ్లేటట్టు లేను, నేను మీ అందరిలోనూ, అందరి భక్తుల్లోనూ, నేను సూక్ష్మ స్థితిలోనే నిజంగా అక్కడే నేను ఉండిపోతూ ఉంటాను తప్ప మీకు నేను ఎప్పుడూ ఒక మార్గదర్శిగానే ఉంటాను అని అన్నారు. ఇంకా చెప్పాలంటే ఎవరు నన్ను అనుకుంటారో, ఎవరు నన్ను ఫాలో అవుతారో వాళ్ళందరికీ నేను నిజంగా తయారుగానే ఉంటాను. ఈ క్రమం అనేది, ఆ విజ్ఞానం చాలా పవర్ఫుల్. దాదాజీ ప్రత్యక్ష భక్తిని చక్కని విధంగా ఎత్తిచూపి మిగతా భక్తుల కంటే గొప్పదని నిరూపించారాయన. మిగతా భక్తుల కంటే గొప్పదని చెప్పడమే గాక ఈ ప్రత్యక్ష భక్తితో దేన్నైనా వదిలేయచ్చు అని కూడా చెప్పారు. ఆశ్చర్యపోయే విధంగా ఆయన చెప్పారు. అందువల్ల ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు లక్షలాది జనాలు అతని జ్ఞానాన్ని, ఆయన ఆజ్ఞల్ని, ఆయనుంటే ఏం చేస్తారో ఆ స్థాయికి లాభం కలిగేలా చేశారు. ప్రత్యక్షం మాత్రం అవసరమే. నేనే మీకోసం ఉన్నానే, కాని జ్ఞానమనేది అతనిదే కదా, పవర్ సర్వమూ అతనిదే కదా.
మేం వట్టి మెడిసినే. పెళ్లి చేసే సమయంలో గురుమహారాజు ఉన్నారు కదా, మంత్రాలన్నీ చెప్పి చేస్తారు కదా. ఈ విధంగా చేయడానికి ప్రత్యక్షంగా ఒకరు కావాలి. ఈ చోట జ్ఞానం అతనిదే, అతని పవరే అది. అతని పవర్ ఈ రోజు మట్టుకు ఉండిపోతుంది. ఈవేళ ఎవరు అతన్ని అనుకుంటారో, అతన్ని మనసారా అనుకుంటారో, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అతను నిజంగా తోడుగానే ఉన్నారు. అలాగే మార్గమూ చూపుతున్నారు. చాలామందికి ఆయన కల్లో కూడా వచ్చారు. ఆ సొల్యూషన్ ఇవ్వడమూ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఎంతోమంది కల్లోకొచ్చి వాళ్లకు ఆత్మజ్ఞానం కూడా ఆయన ఇచ్చారు. అతను నేరుగా ఉంటే ఎలా నేర్పిస్తారో అదే విధంగా కలలోనూ వచ్చి అతను నేర్పిస్తాడు. ఇన్ని పాజిబుల్స్, ఇదంతా ఆశ్చర్యపోయే విషయం కదా. ఎవరు దాదాజీని చూసి కూడా లేరో వాళ్లకు కూడా కల్లోకొచ్చి ఆత్మజ్ఞానం ప్రసాదించారు. అంత సొల్యూషన్ దొరికింది. ఈ జ్ఞాని అనేది వేరైనదే, విడిగానూ ఒక విషయంగానే ఉంటుంది. ఈ స్థూల శరీరం అనేది ఉంది కదా, ఇది సూక్ష్మమైన శరీరమే. సర్వము సూక్ష్మలో చేస్తున్నారు. వాళ్ళు చెప్పిందంతా పుస్తకాల్లో, గ్రంథాల్లో రాయడం జరిగింది. అవన్నీ అంతగా పవర్ఫుల్గా ఉంది. అది చాలా సొల్యూషన్ ఇస్తున్నారు. ఇతని మాటలకు ఎక్స్పైర్డ్ అనేదే లేదు. దీనికి ఎక్కువ వాల్యూ ఉందనే చెప్పాలి. ఎవరైనా ఆధ్యాత్మిక దారిలో పోవాలని అనుకుని ఇందులో ముందెళ్లాలనుకుంటే దాని పూర్తి అనుభవమూ కలిగిస్తున్నారు. ఈ లోకంలో ఉన్న అన్ని దుఃఖాల నుంచి ముక్తి కలిగిస్తున్నారు. ఆత్మను చూసి ప్రయాణం చేయిస్తున్నారు. కానీ కొంచెం, చాలా కొద్దిగా బాకీ ఉంది. మా దగ్గరున్న వెలుగుతున్న జ్యోతి నుంచి మీ జ్యోతిని వెలిగించాలి అంటే నిజంగా మీరు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చే తీరాలి. ప్రత్యక్షానికి ఇంత గొప్ప మహత్యం ఉంది. ఇది లేకుండా వేరే ఏదీ మనం చేయలేం. అందువల్ల ఇవన్నీ కూడా జ్ఞానుల కృప వల్లనే నిజంగా ఏర్పడుతుంది. ఈ కృపే నాకు దాదాజీ దగ్గర్నుంచి దొరికింది. ఆయన చనిపోయేటప్పుడు చెప్పింది ఏంటంటే, నువ్వెక్కడున్నా నేను ఆ చోటికి వచ్చేస్తాను అలా అని చెప్పారు. మీకు ఏం కావాలన్నా ఇవ్వొచ్చు. అతని గొంతు వింటేనే మీకు చాలుగా. దాదా భగవాన్ ఇది చెప్పారు. మీరు ఏం చెప్పాలా అనేది నిర్ణయించుకోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నారు. ఇది కూడా ఇప్పుడు నేనుగా చెప్పలేదు. ఈ టేప్ రికార్డర్ మాట్లాడింది. దీని పిన్ దాదాజీ దగ్గరుంది. అతను ఆపరేట్ చేస్తాడు. మనకున్న పని మెకానికల్, వట్టి ప్రెజెన్సే. ఇదే కావాలి, ప్రెజెన్స్ కావాలి. ప్రత్యక్షంగా మనకు కావాల్సిందే. అదే నేను చేస్తున్నాను. ఆయన చనిపోయేటప్పుడు ఇంకో విషయం కూడా నేర్పించారు. ఆయన మా దగ్గర ప్రత్యక్షంగా ఉండి మాతోటి చెప్పారు, నువ్వు దేని గురించి దిగులు పడకు, నేను మీ తోడు ఉన్నాను. నువ్వు నీ పని చేస్తూ ఉండు. నువ్వెందుకు దిగులు పడతావు? నేను నీ తోడే ఉంటాను. నువ్వు నీ పని చూడు అన్నారు. అది ఏం పని? ఆయనేం చేశారో అదే కదా. అది తప్ప నాకు వేరే ఏ పని లేదే. ఏ రకంగా ఈ ప్రపంచ జనాలకున్న దుఃఖం నుంచి ముక్తి కలుగునో, అన్ని కర్మవిధుల నుంచి ముక్తి దొరుకునో, మోక్షం ప్రాప్తమవుతుందో, లోపల ఒక సంతోషం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దీనికోసమే నేను పనిచేస్తున్నాను. ఈ మిషన్ పనిచేస్తుంది. మా భావన ఏంటంటే, మీరందరూ ఇది పొందాలి. అన్ని ముక్తుల నుంచి మీరు విడిపోవాలి. జై సచ్చిదానంద.